పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనులారా, తపస్కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు 7వ దినమున ఈ తపస్సు కాలంలో మనము అబ్రాము గురించి ధ్యానించుదాము. అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు, తన వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు. మనం చూసినట్లయితే అబ్రహాముగా తన పేరు ఎందుకు మార్చాడు? అనేక మంది పేర్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మార్చాడు. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. వారితో ఆయన కొన్ని కార్యములు నిర్వర్తించడానికి ఆయన ఒక ప్రణాళికను చేసుకున్నాడు. వారిని ఒక మార్గంలో నడిపించడానికి, వారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దడానికి దేవుడు చేసుకున్నటువంటి ప్రణాళికను ఆయన తన వాగ్దానాన్ని కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. చూడండి, సౌలుని పౌలుగా మార్చటం, సీమోను పేరును పేతురుగా మార్చటం, యాకోబును ఇజ్రాయేలుగా మార్చటము, అనేక మంది పేర్లు ఆయన మార్చటము ద్వారా దాని యొక్క ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, భావం ఏమిటంటే, పరమార్థం ఏమిటంటే, మొదటిగా వారికి హృదయ పరివర్తన దయచేస్తూ ఉన్నాడు. వారు కూడా బలహీనులు, వారిలో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. వారిని బలవంతులుగా మారుస్తూ ఉన్నాడు. వారిలో హృదయ పరివర్తన తెస్తూ ఉన్నాడు. ఇక రెండవది, వారికి ఒక నూతన మార్గమును చూపుతూ ఉన్నాడు. మరియు చివరిగా నూతన జీవమును వారికి ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే, మొదటిగా అబ్రాము అని తను పిలువబడ్డాడు. కల్దీయుల దేశంలో ఊరు అనేటువంటి ఆ గ్రామంలో అక్కడ మొదటిగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి ఆయన తన తండ్రి తెరాహు, అబ్రహాముకు 2 సోదరులు, ఆ 2 సోదరులు మరియు తనకు ఒక మారు చెల్లి ఉంది, సారాయి. తన మారు చెల్లిని తన భార్యగా చేసుకున్నాడు. అంటే మారు చెల్లి అంటే తండ్రి ఒకరే, తెరాహ్ తన తండ్రి. సారాయికి అబ్రహాముకు ఒకరే తండ్రి, కానీ తల్లులు వేరు. ఆ రోజుల్లో యూద ఆచారం ప్రకారం ఆ విధంగా పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఆ సాంప్రదాయాలు, ముఖ్యంగా అప్పుడు ఆయన అన్య దేశీయుడు, అప్పుడు కూడా మతాన్ని ఇంకా పుచ్చుకోలేదు. యూద అప్పుడు దేవుని యొక్క పిలుపుని ఇంకా అందుకోలేదు. సో అన్య మతస్థుల మధ్య జీవిస్తున్నటువంటి వారు ఆ సమాజంలో అప్పుడు వారి యొక్క ఆచారాల సంస్కృతి ప్రకారం ఆ విధంగా సారాయిని, తన మారు చెల్లిని ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ మనం చూసినట్లయితే వారు అబ్రాము అనగా మహోన్నతమైనటువంటి తండ్రి అని అర్థం. మరొక మహోన్నతమైన తండ్రికి జన్మించిన వాడని కూడా అర్థం. కానీ తన పేరును అబ్రహాముగా మార్చటం తేడా ఒక్క హా ఉంది అంతే. ఆ హా అనేది కూడా అనేక మంది బైబిల్ పండితులు చెప్తారు. ఏంటిది? అబ్రహాము అంటే అనేక జాతులకు తండ్రి అని అర్థం. మొదటిగా ఈ అబ్రాము, అబ్రహాము, ఆ హా ఎలా వచ్చిందంటే, దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, చూడండి, దేవుని పేరు యావే టెట్రగమ్మేషన్ అంటాం. టెట్రగామ అంటే 4 అక్షరాలు. హీబ్రూ భాషలో చూసినట్లయితే యాహ్వే YHWH అని రాస్తాం. ఇంగ్లీష్లో కూడా YAWEH అనే బదులు YHW, యావే 4 అక్షరాలు. ఆ రెండిట్లో హా అని ఉంది చూడండి. దేవుడు తనలో ఉన్నటువంటి ఆ హా, తన జీవాన్ని, తన పేరుని, తనను అబ్రహాముకి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నేను ఆ నిబంధన కూడా అదే కారణం అంట. తనతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇదిగో మీరు నా ప్రజలు, నేను మీ యొక్క దేవుని అని చెప్పి ఆ నిబంధన, నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తాను, నీ ఒక మార్గాన్ని మీకు ఇది చూపుతానని చెప్పి దేవుడు తన పేరును మార్చడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనము యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే వీరందరూ కూడా ఎవరు అంటే, అబ్రహాము, తన తండ్రి తెరాహు, తన సహోదరులు నాహోరు, తర్వాత హారాను, వాళ్ళందరూ ఎవరంటే అన్య దైవమును కొలిచిరి అని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. మరియు ఆయన ఎక్కడ నివసించాడంటే కల్దీయుల దేశంలో, అక్కడ ఊరు అటువంటి ఆ పట్టణంలో ఆ కల్దీయులు చివరికి వారి తర్వాత మన బాబిలోనులుగా వారు మారటం మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. వాళ్ళు ఎవరంటే అభివృద్ధి చెందినటువంటి ఒక గొప్ప దేశం అది. అక్కడ అది ఒక అన్య మత కేంద్రం అన్నమాట.
అలాంటి స్థలము నుండి దేవుడు అబ్రహామును ఎంచుకుంటూ ఉన్నాడు. ఆ ఎంచుకోవడంలో కూడా మనం ఏం చూస్తామంటే ఇక్కడ ఇదొక స్వర్ణ యుగం అనమాట. అక్కడ కల్దీయులకు ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వము 2000 నుండి 2500 సంవత్సరాలు ఆ కాలంలో అబ్రహాము జన్మించారు, అబ్రహాము జీవించారు. అక్కడ కల్దీయుల దేశంలో అదొక స్వర్ణయుగము. అక్కడ నుంచి ఊరు అనగా ఆ పట్టణానికి పేరు అగ్ని వెలుతురు, ఒక లోయ అనమాట. దాని యొక్క అర్థం. అక్కడి నుంచి కనాను దేశానికి తీసుకొస్తున్నాడు. కనాను అనగా పచ్చిక మైదానం, లోతట్టు ప్రాంతం. చూడండి ఏ విధంగా తన పేరు మార్చడమే కాదు, తను ఒక స్థితి నుంచి, ఒక అన్యమత కేంద్రం నుంచి చివరికి యావే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక కేంద్రంగా ఏ విధంగా తను నడిపిస్తూ ఉన్నాడో యావే ప్రభు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక పెద్ద వ్యాపారి, అనేకమైనటువంటి గొప్ప సంపద ఆయనకుంది. బహుశా గొర్రెల కాపరి అని మనం కూడా చెప్తూ ఉన్నాము. చరిత్రలో అబ్రహాము చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పి మనకు నూతన నిబంధన చెప్తుంది. కేవలం విశ్వాసులకే కాదు, ఆయన చాలామంది జాతులకు, చాలా సమూహాలకి, చాలా దేశాలకు కూడా ఆయన తండ్రి. ఎందుకంటే తన కుమారుడు ఇష్మాయేలు ద్వారా కనీసం 10 జాతులు, 10 దేశాలు, అన్య మతస్థులు కూడా వస్తూ ఉన్నారు. కేవలం మన విశ్వాసులకే కాదు, అబ్రహాము అనేక మంది దేశస్థులకు, మతస్థులకు కూడా అబ్రహామును ఒక తండ్రిగా, అందుకే అనేక జాతులకు తండ్రి అనేటువంటి తన పేరులు. అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి, కేవలం విశ్వాసులకే కాదు అని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా దేవుడు తనను 12వ అధ్యాయంలో పిలుస్తూ ఉన్నాడు, తనతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. 12వ అధ్యాయం మనం చదువుదాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఇవి, 1-2 వచనాలు. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇట్లా, నేను నీ దేశమును, నీ చుట్టపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దును, అబ్రహాముగా తీర్చిదిద్దును. అనేక జాతులకు, అది పేరు మార్చడం అనమాట. అబ్రహాము నుంచి మహాజాతిగా నిన్ను తీర్చిదిద్దును, నిన్ను ఆశీర్వదింతును. నీ పేరు చూడండి, నీ పేరు మహా గొప్పదగును. అది పేరు మార్చడంలో ఉన్నటువంటి గొప్ప సంకేతం అన్నమాట. నీవు అందరికీ ఒక దీవెనగా మారుదువు, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వాదం పొందును. చూడండి ఎంత గొప్ప అద్భుతాన్ని అబ్రహాం జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. తన పేరు అబ్రాము నుంచి అబ్రహాముగా మార్చడములు. మరియు ఇది ఒక నిబంధన అన్నమాట. తనతో ఒక వడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మన హీబ్రూ భాషలో, యాక్చువల్లీ ఇంగ్లీష్లో కూడా ఈ కట్ ఏ కవెనెంట్ అంటారు. నిబంధన చేసుకున్నాడని కాదు, నిబంధనను ఆయన కోశాడు అని చెప్పొచ్చు. ఆ హీబ్రూ పదానికి అర్థం కోయడం. ఆ కోయడం అంటే ఏంటంటే, ఆ నిబంధన ఎలా చేసుకుంటే, ఒక జంతువుని తీసుకువచ్చి ఆ జంతువును 2గా సగం మధ్యలో దాన్ని నరికి ఆ మధ్యలోంచి నడవటము మనం అక్కడ చూస్తూ ఉన్నాము నిబంధన చేసినప్పుడు. అంటే ఈ నిబంధనను నీవు ఉల్లంఘించినట్లయితే ఏ విధంగా ఈ జంతువు సగముగా నరికివేయబడుతుందో నీ జీవితం కూడా ఆ విధంగా నాశనం అవుతుంది అని దేవుడు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆ కట్ ద కవెనెంట్, నిబంధనను ఆ కత్తిరించటం, నరకటం అనేది చివరికి ఏ విధంగా ఎక్కడికి దాకా వెళ్తుందంటే, ఆ నిబంధన తను పునరుద్ధరించాడు. ఎప్పుడు 18వ అధ్యాయంలో చూస్తాము. అక్కడ ఒక నిబంధన చేసుకుంటే ఏమన్నా, నీ జాతిలో ప్రతి ఒక్క మగ బిడ్డ కూడా సున్నతి చేయించవలేను. సర్కంసిషన్ అంటాం. కట్ ద ఫోర్ స్కిన్ దేర్, మనకు తెలుసు సున్నతి అంటే. ఆ విధంగా అక్కడ కూడా కత్తిరించడం అన్నమాట. అదే నిబంధన చివరికి మొరియా పర్వతం మీద అక్కడికి తన యొక్క ఏకైక కుమారుని ఇసాకు తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆయన ఒక కత్తి తీసుకుని ఒక బలికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అక్కడ కూడా ఆయన కొయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు. నిబంధన అంటే అది. అన్ని చోట్ల చూడండి, తనతో ఒక ఆ నిబంధన అటువంటి గొప్పతనం. అది ఏంటంటే, నీ చుట్టపక్కల నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశం. చూడండి, అతను ఎక్కడ వెళ్తున్నాడో, ఏం చేయాలో, ఎలా ఉండాలో ఏమీ తెలియదు. కనీసం నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ప్రశ్న కూడా అడగలేదు.
మనకే గనక ఎవరన్నా పిలిచి ఇదిగో నేను చూపేదానికి నువ్వు ప్లేస్కి వెళ్ళాలి, స్థలానికి వెళ్ళాలి అని చెప్తే మనం ఎక్కడ అని మొదటి ప్రశ్న వేస్తాం. కానీ అబ్రహాము విశ్వాసం చూడండి, తన యొక్క అందరినీ వదిలిపెట్టి వెళ్ళు అనగానే ఆ విధంగా వెళ్ళడము, తన యొక్క భార్య, తన యొక్క తండ్రి, తన యొక్క తమ్ముడు కొడుకు అయినటువంటి లోతుతోటి ఆయన సమూహంగా ఆ విధంగా ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. అక్కడ ఆ అబ్రహాం యొక్క గొప్ప విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క విధేయతను చూస్తూ ఉన్నాము. కేవలం ఇక్కడే కాదండి, మరి ఈ దేశాన్ని వదిలిపెట్టడం ఇక్కడే కాదు, ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. తన స్వరాన్ని పక్కకు నెట్టి తన మనసులోటువంటి ఆ మాటలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇదిగో ఇంత స్వర్ణ యుగమే ఇక్కడ, ఇంత సంపదను ఇక్కడ, గొర్రెల మందను, వీటన్నిటిని, సంపదను, బంగారాన్ని అన్నిటినీ వదిలివేసి ఇదిగో నేను ఎక్కడికే పోవాలన్నాడు. ఎక్కడికి పోవాలన్నటువంటి ప్రశ్న లేకుండా తన స్వరమును వినకుండా దైవ స్వరమును, ఉన్నతమైనటువంటి స్వరమును ఆయన వింటూ ఉన్నాడు. ఆ స్వరానికి ఆయన విధేయుడై, విశ్వసనీయుడై నడుస్తూ ఉన్నాడు. అది అబ్రాముగా మార్చడం అంటే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు చూపేటటువంటి మార్గంలో నడవటం అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే తన విశ్వాసాన్ని, తన మిగిలిపోయినటువంటి భూమిని తీసుకుంటాడు. లోతుతోటి తన సహోదరుని కొడుకు తాను ఇద్దరు కూడా బాగా సంపాదించి చివరికి వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్ల మధ్య గొడవలు వచ్చి అక్కడ స్థలం లేకపోతే ఇదిగో మనం ఒకవైపు నువ్వు, కుడివైపు నేను, ఎడం వైపు నువ్వు అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అంటారు, ఇదిగో మనం ఇద్దరం కూడా ఇప్పుడు విడిపోదాము, నువ్వు ఎడం వైపు కావాలని తీసుకో, నేను కుడివైపుకి వెళ్తాను, నేను నీకు కుడివైపు కావాలని తీసుకుని నేను ఎడం వైపు వెళ్తాను అన్నప్పుడు తనలో చిన్నవాడైనా తన తమ్ముడు కొడుకైనా సరే తనకు ఎన్నుకున్నటువంటి దాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఒక ఎంపికనిచ్చాడు. ఎందుకంటే తనకు తెలుసు తనను దేవుడు ఏ విధంగానైనా ఆదుకుంటాడు, తనను ఏ విధంగా నడిపిస్తాడు, దేవుడు తనతో ఉన్నాడు, తను ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధము అన్నటువంటి ఒక సంకేతాన్ని మరొక్కసారి ఇచ్చి తన యొక్క గొప్ప విశ్వాసాన్ని అబ్రహాము చాటుకున్నాడు. మరియు ఒక్కగానొక్క కొడుకుని 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి వృద్ధాప్యములో జన్మించినటువంటి ఆ కొడుకుని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు తన యొక్క విశ్వాసం చూడండి. తన యొక్క వాగ్దానం ఏమిటా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఒక మంచి భూమిని ఇస్తా అన్నాడు, పాలు తేనెలతో ప్రవహించినటువంటి కనాను దేశాన్ని ఇస్తా అన్నాడు. అదేవిధంగా నాకు ఆకాశమునందు నక్షత్రముల వలె నా సంతానము, మరియు ఇసుక రేముల వలె, సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణుల వల్ల ఇదిగో నా జాతి, నా సంతానం విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు. కానీ నాకు ఒక్క కొడుకు కూడా లేడు. పుట్టినటువంటి ఆ కొడుకుని వృద్ధాప్యంలో 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి ఆ కొడుకుని బలిగా ఇవ్వమని దేవుడు కోరుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళి కత్తిని ఎత్తి ఉన్నప్పుడు అప్పుడు మరొక స్వరం చూడండి, ఉన్నతమైనటువంటి స్వరము, దేవుని స్వరం ఏ విధంగా ఉంటుంది చూడండి. అప్పుడు వచ్చి ఇదిగో అబ్రహాము, నీ కుమారుని చంపగాకు, నీ కుమారుని బదులు ఇదిగో ఆ పొట్టేలు, ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేలుని తీసుకొని ఇదిగో బలి ఇవ్వు అని చెప్పి ఏ విధంగా దేవుని యొక్క స్వరము మరొక్కసారి తన స్వరాన్ని పక్కకు నెట్టి దేవుని యొక్క స్వరాన్ని ఆలకించే వారికి దేవుడు ఎల్లప్పుడూ సమకూర్చును. ఎందుకంటే అక్కడ ఆ పర్వతం మీద ఒక బలిపీఠం కట్టాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే సమకూర్చును. ఎందుకంటే దేవుడు ఈ బలికి తన కుమారుని బలిగా పొట్టేలును సమకూర్చాడు కాబట్టి సమకూర్చును అనేటువంటి ఒక పేరుని పెట్టడం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇక రెండవది మనము అబ్రహాములో చూసినట్లయితే నిస్వార్థమైనటువంటి జీవితము. అతను లోతు చెప్పాను, తన యొక్క సహోదరుని కుమారుడు తనతో పాటు వచ్చాడు. అక్కడ అన్నీ వదిలేసి కల్దీల దేశం ఊరు అనేటువంటి పట్టణం బయలుదేరి కానాను అనేటువంటి పట్టణానికి తనతో పాటు బయలుదేరి రావటం వల్ల
తనతో అంటున్నాడు, నీకు మన ముందు కావలసినటువంటి నేల ఉన్నది, మనము విడిపోయేట ఏ మేలు, నీవు కుడి వైపునకు వెళ్ళిన నేను ఎడమ వైపునకు వెళ్తా అని చెప్పి తనలోటి నిస్వార్థం ఎంచుకునేటువంటి మొదటి ఆప్షన్ ఎంపికను చాయిస్ని తనకు, చిన్నవాడైన సరే వయసులో తనకు ఇవ్వడం ద్వారా తన యొక్క నిస్వార్థము మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇదే లోతు తను ఎన్నుకున్నటువంటి ఆ ప్రదేశానికి సోదోము గొమొర్రాలకు అక్కడికి వెళ్తాడు అనమాట. అక్కడ ఆయన ప్రాణహాని జరుగుతుంది, ఆయన చెరసాల్లో పెడతారు. తర్వాత అదేవిధంగా అనేక విధాలుగా అబ్రహాము, మన లోతు గురించి వేరే రోజు ధ్యానించుదాము, రేపుగా ఎల్లుండు ఆ రోజు ఇంకా లోతు గురించి మనము చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్తాను లోతు గురించి. కానీ అబ్రహాము చూడండి, తన యొక్క సోదరుని కుమారుని అక్కడ కాపాడుకుంటాడు, తన ప్రాణాలను అడ్డంగా పెట్టి అక్కడ అన్య మతస్థులుండి అన్య దేశస్థులుండి తన చెరపట్టినటువంటి జైల్లో ఉన్నటువంటి తన యొక్క సహోదరుని యోధులను తన ఇంటి నుండి పుట్టినటువంటి యుద్ధ వీరులను 318 మందిని వెంటబెట్టుకొని 4 రాజులను ఆయన తరిమి కొట్టి తన యొక్క సహోదరుని ఆయన కాపాడుకుంటాడు. అబ్రహాంలో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించిన వాడు. చూడండి, ఈ మార్గము నూతన మార్గం అని చూడండి, అన్య దేశ కేంద్రం నుంచి ఆయన అక్కడ వదిలిపెట్టి ఇదిగో ఈ మార్గంలో నడుస్తూ 4 పీఠములు దేవునికి నిర్మించాడు. బలిపీఠములు, 4 పీఠములు. మొదటిగా మనం చూసినట్లయితే కనాను దేశం, అక్కడికి రాగానే అక్కడ దేవునికి కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆల్టర్ ఆఫ్ ప్రైజ్, దేవుని స్తుతించేటటువంటి ఒక పీఠము, అదే షెకెము అనేటువంటి ఆ ప్రాంతంలో అక్కడ షెకెము బలిపీఠము చాలా ఫేమస్. ఇది చాలా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో అనేక పర్యాయములు మనం చదువుతాము. యెహోషువ గురించి, సొలొమోను గురించి వచ్చినప్పుడు వారు కూడా ఈ యొక్క బలిపీఠం గురించి మనం చదువుతాం. ఈ బలిపీఠాన్ని ఇదిగో అబ్రహామే మొదటిగా అక్కడ నిర్మించాడు. ఆ షెకెము అనగా, షెకెం ఇంగ్లీష్లో అనగా భుజము అని అర్థం. చూడండి, ఇది ఆ ప్రాంతం ఎలా ఉండిద్దంటే 2 కొండలకు మధ్యలో ఒక లోయలో ఉంటుందన్నమాట. అందుకే భుజం అంట. భుజం కూడా చూడండి మనకి ఇక్కడ ఒక 2 కొండల మధ్యలో అనమాట, లోయలాగా. అందుకే దాని అర్థం అనమాట. అది అక్కడ అదొక పీఠం. మరొక బెతేలు అనేటువంటి మరొక పీఠాన్ని ఆయన నిర్మించాడు. ప్రార్థనా పీఠము దాని యొక్క అర్థము. బెతెల్ అనగా, బెత్ అనగా ఇల్లు అనమాట హీబ్రూ భాషలో. ఎల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు అనేటువంటి పేరు పెట్టి అక్కడ 12వ అధ్యాయంలో చూస్తాం. ఇది కూడా బెతెల్ అనేటువంటి ఒక ఆరాధన పీఠాన్ని, బలిపీఠాన్ని ఆయన నిర్మించడం. తర్వాత మమ్రే అనేటువంటి మరొక బలిపీఠాన్ని, అదొక శాంతి పీఠం అనమాట. చూడండి, ఆయన దారిలో ఆయన చేరిన తరువాత ప్రతి చోట ప్రతి సమయంలో దేవుడు తనకు మేలు చేస్తున్నప్పుడు, దేవుని తను నడిపించినప్పుడు కృతజ్ఞతగా కానివ్వండి, దేవుని స్తుతించడం కానివ్వండి, ఆ విధంగా ఇక్కడ మమ్రే అనేటువంటి శాంతి పీఠంని నిర్మిస్తూ ఉన్నాడు. ఇదే ఎందుకు దీనికి శాంతి పీఠం అంటే, ఈ మమ్రే అనేటువంటి దీనికి ఇక్కడ అబ్రహాము లోతు యొక్క విభజన, వారు విడిపోయినప్పుడు కూడా వారు శాంతియుతంగా విడిపోయారు. ఆ భూమిని పంచుకోవటం అన్నమాట, వారు విడిపోవటం. ఎందుకంటే వారి సంపదలు ఎక్కువయ్యాయి, కాపర్లు ఎక్కువయ్యాయి, గొర్రెలు ఎక్కువయ్యాయి, స్థలం లేదు, అందుకే విడిపోతున్నాం. కానీ శాంతియుతంగా విడిపోతున్నామని చెప్పడానికి ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి ఇదిగో శాంతి బలిని సమర్పించి ఆ విధంగా అక్కడి నుంచి విడిపోతూ ఉన్నారు. మరియు మొరియా పర్వతం మీద తన కుమారుని ఇస్సాకుని చూడండి, అక్కడ కూడా బలిపీఠం అన్నమాట. బలిపీఠం మీదే మనం దహన బలులు ఇస్తాం. తన కుమారుని కూడా బలిగా ఇస్తున్నాం అంటే అక్కడ పీఠం అనమాట. ఆ పీఠాన్ని మనము సమకూర్చు పీఠం అంటాం, ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. దేవుడు తనకు కుమారునికి బదులుగా పొట్టేళ్ళని సమకూర్చేటటువంటి పీఠం దాని పేరు అనమాట. ఈ విధంగా 4 పీఠాలను, బలిపీఠాలను దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసమే కావండి, ప్రేమ చూడండి, దేవుని పట్ల తనకున్నటువంటి గౌరవం చూడండి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడు అబ్రహాము చూడండి. ఎందుకంటే దేవుడు తనకు తోడై ఉండి తను నడిపిస్తూ తనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన ద్వారా మొట్టమొదటిగా ఈ రక్షణ చరిత్రలో అప్పటి వరకు అబ్రహాము ముందు మనం చూస్తూ ఉన్నాము, నోవహు జల ప్రళయం ద్వారా ఏ విధంగా ప్రపంచాన్ని నాశనం చేశాడు ప్రజలందరూ. ఎందుకంటే దుష్టత్వము, దుష్క్రియలు ఎక్కువైంది. ఆ విధంగా ప్రజ్వరిల్లినప్పుడు జల ప్రళయంతో నాశనం చేశాడు. మరలెప్పుడు కూడా అలాంటి జల ప్రళయంతో ప్రపంచం మొత్తాన్ని ఆయన నాశనం చేయనని చెప్పి ఆయన
చెప్పడం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఈ విధంగా తరువాత బాబేలు గోపురం ద్వారా మరల వారి యొక్క భాషలు వారు గందరగోళం సృష్టించి అందరూ కూడా చల్లాచెదురైపోవటము అది ప్రపంచంలో. కానీ అబ్రహాము ద్వారా ఒక జాతిని, ఒక దేశాన్ని తన ద్వారా ఎన్నుకొని ఇదిగో ఈ బస్టపడినటువంటి ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించాలని ఒక మనిషిని, ఒక జాతిని ఎన్నుకొని ఇదిగో మీరందరూ కూడా నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, మీ ద్వారా ఇదిగో ఈ ప్రపంచ అన్య మతస్థులందరికీ కూడా రక్షణ జరగాలనేటువంటి ఒక ప్రణాళికతోటి దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆ విధంగా నడిపిస్తున్నాడు. అంటే అబ్రహాములో లోపాలు లేవా? ఆయన నీతిమంతుడు, విశ్వాసవంతుడు, విధేయుడు కానీ తనలో లోపాలు కూడా బలహీనతలు ఉన్నాయి. అతను ఒక మోసగాడు. అంటే ఐగుప్తు దేశంలో, గెరారు దేశంలో ఇదిగో తన యొక్క భార్యకు ఈమె నా సోదరి అని అక్కడ రాజులకు అబద్ధం చెప్తాడు. ఎందుకంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి. తన భార్య అని చెప్తే చూడండి, తనను చంపివేసి తన భార్యను వారు తీసుకెళ్తారు. కానీ సహోదరి అని చెప్తే తనను ప్రేమతో మంచిగా చూసుకుంటారు, తనను కూడా తీసుకెళ్తారు. కానీ తనలో ఉన్నటువంటి స్వార్థం ఇక్కడ మరొకసారి మోసము, అబద్ధము, అలాంటి బలహీనతలు కూడా అబ్రహాములో ఉన్నాయి. విశ్వాసలేమి అనేది కూడా తనలో కనపడుతూ ఉంది. కానీ మనం చూసినట్లయితే దేవుణ్ణి అనుసరించడానికి మనమందరము మన కంఫర్ట్ జోన్స్ మనం వదిలిపెట్టాలి. అంటే మనకు అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని, అంతా బాగుంది, సుఖంగా ఉంది, శాంతిగా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ చేయను, ఇదిగో నేను ఉన్న సంపద ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఏ అవసరం లేదు ఎక్కడికి అనేటువంటి స్వార్థ భావం కాకుండా మన కంఫర్ట్ జోన్స్ వదిలిపెట్టి దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు చెప్పినటువంటి మనకిచ్చినటువంటి ఆ పిలుపును అందుకొని మనమందరం కూడా తోటి వారిని ప్రేమిస్తూ మన కంఫర్ట్ జోన్ను మనం వదిలిపెట్టడానికి అబ్రహాము వలె ఇదిగో వెళ్ళు నేను చూపించిన దానికి అన్నప్పుడు వెళ్ళటము. ఆ విధంగా మనమందరం కూడా అబ్రహామును ఉదాహరణగా తీసుకుందాము. తన యొక్క విశ్వాసాన్ని, విధేయతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇది నమ్మసాధ్యము కాకుండా ఉన్నదని దాన్ని ఆయన నమ్మాడు. తనకు కనపడినటువంటి ఎక్కడికి, ఏ దేశానికి వెళ్తున్నాడు, తన కనపడనటువంటి దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా విశ్వసించి దేవుని పట్ల విధేయత చూపించి ఆయన ఏ విధంగా ఉత్తమమైనటువంటి స్వరాన్ని, ఉన్నతమైనటువంటి స్వరాన్ని ఆలకించాడు. మనము కూడా మన స్వరాలను వదిలిపెట్టి ఇదిగో దేవుని యొక్క స్వరాన్ని ఆలకించడానికి, ఆ స్వరము ప్రకారం వినయముతో విశ్వసించి విధేయించటానికి మనము తయారు కావాలని మనకు మోషే మరొకసారి ఆయన నినాదం కూడా ఇదే, వినండి మీరందరూ కూడా, షేమా ఇజ్రాయేల్, ఆచరించండి, హృదయ పరివర్తన చెందండి. ఇదిగో అబ్రహాము కూడా ఏ విధంగా తన బలహీనతల నుండి అబ్రాహాము నుండి అబ్రహాముగా మార్చబడ్డాడు. మనమందరము కూడా హృదయ పరివర్తన చెంది మరియు దేవుడు చూపేటువంటి మార్గంలో నడుస్తూ ఒక నూతన జీవితాన్ని పొందటానికి ప్రయత్నించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.